దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొద్ది మాటలను కొంత సమయం ధ్యానించుకొని ఈ దినమందు కూడికను ముగించుకుందాం. పరిశుద్ధ లేఖనాలను మనం అర్థం చేసుకునేటప్పుడు దేవునిలోనికి వచ్చిన మన జీవితాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో మనం తెలుసుకోవాలి. ఈ రోజుల్లో దేవునిని నమ్ముకోవటం అనేది చాలా విలువైనదే, కానీ దేవునిని నమ్ముకునేటువంటి మనస్సులలో మార్పు అనేది రాలా. బాగా ఆలోచించండి. దేవుని నమ్మినటువంటి మనసులలో ఏమి రాలా? మార్పు రాలేదు. ప్రార్థనలకైతే పోతుంటారు, కానీ పరిస్థితులు అయితే మారలా. బాగా ఆలోచించండి. పరిస్థితులు మారలా, జీవితాలు మారలా, ఆలోచనలు మారలా, ఉద్దేశములు మారలా, వాళ్ళ స్వభావాలు మారలా. ఎందుకు ఇలా జరుగుతున్నది అని అర్థం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనుషులు చూచుటకు బాగానే కనపడుతున్నారు, కానీ వాళ్ళ హృదయములు పాపమనే ఊబిలో చిక్కుకొని బయటికి రాలేక ఆ కోరికల చేత వాళ్ళను వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. ఈరోజు యేసు ప్రభు వారిని నమ్మటం అంటే ఏదో ఒక ఆషామాష కాదు. యేసు ప్రభు వారిని నమ్మటం, యేసు ప్రభువుని నమ్మితే నీ జీవితం 10 మందికి ఆదర్శం కావాలి. యేసు ప్రభువుని నమ్మితే నీ బ్రతుకు మారాలి. యేసు ప్రభువుని నమ్మితే నువ్వు పరలోకం కోసం బతకాలి. అంతే, ఇంకేమీ లేదు ఇక్కడ. కానీ ఈరోజు నమ్ముతున్నారు, కానీ మార్పు లేని నమ్మకత్వం ఎక్కువైపోయా. మార్పు లేదు మనసులలో. మానవత్వం చచ్చిపోయింది, క్రూరత్వం పెరిగిపోతుంది. మానవత్వం చనిపోయింది, క్రూరత్వం పెరిగిపోతుంది. ఎందుకు అలా ఉన్నాయంటే బైబిల్ గ్రంథంలో యాకోబు గారు ఒక మంచి మాట మాట్లాడుతున్నారు. బైబిల్ గ్రంథంలోనికి ఒకసారి వద్దాం. యాకోబు రాసిన పత్రిక చాలా జాగ్రత్తగానండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 1వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. చాలా జాగ్రత్తగా చూడండి అమ్మా. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదయా. బాగా ఆలోచించండి. యాకోబు గారు మాట్లాడుతున్న ఈ మాట, ఇదిగో చెదిరిపోయినటువంటి 12 గోత్రముల వారికి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటున్నటువంటి వారితో మాట్లాడుతున్నారు. లోకములోనికి వచ్చినటువంటి ప్రతి మనుషునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనుషుల జీవితాలు మారాయి అనటం కంటే ముఖ్యముగా మనుషుల జీవితాలు పాడైపోయావని చెప్పటమే మంచిది. ఎలాగంటే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? ఇప్పుడు మనుషులలో ఏం కలుగుతున్నదంట? యుద్ధము, పోరాటం. యుద్ధములు అంటే ఏంటివి అసలు? యుద్ధం అంటే ఏంటిది తెలుసక్క? యుద్ధం అంటే ఏంటిది? బాగా ఆలోచించండి. ఈ మాట ఇక్కడ ఉంచండి. యోబు గ్రంథము ఒకసారి వద్దాం. యోబు గ్రంథము 7వ అధ్యాయం అనుకుంటాను, చూద్దాం. యోబు గ్రంథము తీసారమ్మా. 1వ వచనం చదవండి. 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? భూమి మీద నరుల కాలము అంటే భూమి మీద మనుషులు బతుకుతున్న మనుషుల కాలం ఏ కాలం అంట? యుద్ధ కాలం. ప్రతి దానికి యుద్ధమే ఈరోజు భూమి మీద మనిషి. అంతే కదా, యుద్ధం చేస్తున్నాడు. ప్రతి దానికి, తినటానికి యుద్ధమే, తాగటానికి యుద్ధమే, పోట్లాటకి యుద్ధమే, ప్రతి దానికి యుద్ధమే. ఈ యుద్ధము అక్కడ ఇక్కడ ప్రారంభమయ్యి యుద్ధము ఏం చేసిందంటే మనుషులని కొట్టుకొని చంపుకున్నంతగా యుద్ధం కాదు ఇది. పోరాడుతున్నారు. ఎలా పోరాడుతున్నారంటే, భూమి మీద బతికినంత కాలము మనిషి ప్రశాంతంగా జీవించడం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి మొదట మీరు. భూమి మీద బతికినంత కాలం మనిషి ఎలా లేడంట?
ప్రశాంతత లేదు మనిషికి, నెమ్మది లేదు మనిషికి, సంతోషం లేదు మనిషికి, ఆనందం లేదు మనిషికి. ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఆలోచించండి. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అని యోబు మాట్లాడుతున్నాడు. అసలుకు మనిషికి, భూమి మీద బ్రతుకుచున్న మనిషికి ప్రశాంతత ఎందుకు లేదు? ఉందా లేదా చెప్పండి అక్క? ఉన్నదా? ఉందా లేదా చెప్పాలి ప్రశాంతత అక్క? లేదు కదా? ఎందుకు లేదు? లేదంటే ఎందుకు లేదు కావాలి మనకిప్పుడు? ఆ? ఆత్మస్థితం లేక. ఇంకా ఎందుకు లేదు? బాగా ఆలోచించండి. మనిషికి ప్రశాంతత ఎక్కడ దొరుకుద్ది? చెప్తాము ఎక్కడ దొరుకుద్ది? చెప్పండి ఎక్కడ దొరుకుద్దమ్మా? దేవుని దగ్గర. కరెక్టేనా? ఇదంతా కరెక్టే కదా? మీరు ఇదే దారిలో ఉండాలి ఈరోజు. ఈరోజు గంట తోడైనా, అరగంట తోడైనా, 15 నిమిషాలైనా ఇదే మార్గం. దేవుని దగ్గర ప్రశాంతత దొరుకుతుందని వస్తే, ఈ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా యుద్ధాలు, పోరాటాలు ప్రారంభమైపోయాయి మళ్ళీ. ఇక్కడ కూడా కొట్లాట్లే. ఏడ కూడా గొడవలే. నువ్వు పాట బాగాడు, నేను పాట పాడి బాగాను. నీ ప్రార్థన బాగుంది, నా ప్రార్థన. ఏడకొచ్చినా కూడా ప్రశాంతత లేకుండా ఇంకెక్కడికి పోవాలి వీళ్ళు? ప్రశాంతత ఉందా? మనస్ఫూర్తి బాగానండి. మనస్ఫూర్తిగా మనిషి ప్రశాంతంగా వచ్చి ఒక మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసుకునే మనిషి ఎక్కడన్నా ఉన్నాడో చెప్పండి మీరు? ఉన్నారా? ప్రార్థనకు రావాలన్నా కూడా భయంతో వస్తున్నారు ఈ రోజులలో. ప్రార్థనకు పోవాలన్నా భయాలతో పోతున్నారు. దేనికంటే ఇక్కడ యుద్ధం మళ్ళీ ఇక్కడ ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది ఇప్పుడు యుద్ధము? ఎక్కడ ప్రారంభమైంది ఇప్పుడు యుద్ధ కాలం? ఎవరిలో యుద్ధ కాలము? మనిషిలో మళ్ళా యుద్ధం ప్రారంభమైంది. ఎలాంటి యుద్ధం అంటే, నేను గొప్ప, నేను గొప్ప అనే యుద్ధం ఇది. ఈరోజు అక్కడ పడినా చూడండి, ఏ ప్రాంతానికి వెళ్ళినా చూడండి, ఇదే వచ్చేస్తుంది. లోకంలో ఉన్నవాడు ఒకడి మీద ఒకడు గొప్ప అని చెప్పుకుంటాడు. గొప్ప అని చెప్పుకోవడానికి ఈడు చేసేటువంటి పని ఏంటి చెప్పండి? ఉం? బాగా వినాలి. నేను గొప్ప అని చెప్పుకోవటానికి ఈడు చేసే పని ఏంది? ప్రైజ్ ది లార్డ్. అవునమ్మా? ఇంకా మీరే చెప్పండి. మీకు ఇప్పుడు నేను క్యాజువల్ చెప్తాను. నేను ఎప్పుడు వచ్చినా కూడా ఏదేదో మీకేదో గొప్ప గొప్పవి చెప్పను. మన సాధారణంగా భూమి మీద జరిగే చెప్తాం. ఇళ్లలో జరిగే చెప్తుంటాను. నేను గొప్ప అని చెప్పుకోవటానికి ఏం చేస్తాడు చెప్పండి నువ్వు? ఏం చేస్తావు తమ్ముడు? ఎగ్జాంపుల్‌గా నేను గొప్ప అని చెప్పుకోవడానికి ఏం చేస్తానన్న? ఆమేన్. ఎదుటివాడు తప్పోడని నిరూపిస్తాడంటే అంతే. అంతే కదా చేసేది? వాడు తప్పుటోడంటే నేను గొప్పోనని. ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారంటే, పక్కనోళ్ళ గురించి చెప్పడం ప్రారంభిస్తున్నారయ్యా. ప్రతి వాడు పక్కన వాడి మీద పోట్లాటే, పక్కన వాడి గురించి పట్టించుకోవటమే. వాడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, వాళ్ళలో ఉంది, ఈళ్ళలో ఉంది. ఇది ఎందుకు వచ్చిందంటే, ఎదుటివాడు తప్పుటోడైతే నేను ఇప్పుడు నేను మంచోడినని చెప్పుకోవాలంటే ఎదుటివాడు తప్పోడని చెప్పాలి. ఇప్పుడు ఎదుటివాడిని తప్పుటోడని చెప్పటానికే మనుషుల ప్రయాస అంతుంది. ఇప్పుడు దీని కోసం ఇళ్ళల్లో వ్యసనము, అసూయ, ఈర్ష్య, ద్వేషము, పగ, కుళ్ళు, కుతంత్రము. అది ఎక్కడి నుంచి వచ్చింది? లోకములో నుంచి వచ్చి దేవుని సంఘములో జొరబడింది ఇప్పుడు అది. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో, దేని ఎదిరించబడునో దాన్నంతటిని ఎదిరించొచ్చు. దేవుని ఆలయములో, దేవుని సింహాసనం దగ్గర వచ్చి కూర్చుంది అది. ఇప్పుడు నువ్వేమంటానికి లేదు దాన్ని. ఎక్కడ కూర్చుందంట? చదవండి ఆ మాట. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 2వ పత్రిక. మీకు బాగా అర్థం కావటం చెప్తా చూడండి. చాలా జాగ్రత్తగా అమ్మ. బాగా వినాలి కొద్ది సమయాలు. ఎక్కడ కూర్చుంది ఇప్పుడు మనకు కావాలి అది. 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దానంతటిని ఎదిరించుచు, దానికంతటికీ పైగా వాడు తనను తాను హెచ్చించుకొనుచు, దానే దేవుడినని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. దేవుని ఆలయంలో కూర్చున్నాడు. ఎక్కడొచ్చి కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు అంటనా? దేవుని ఆలయము. దేవుని ఆలయములు ఎంటేదా? ఏడ కూర్చున్నారు కూడా మీరేదో ఈ 4 ఇటుక రాళ్లతో, సిమెంట్ రాళ్లతో, లేకపోతే మట్టి రాళ్లతో కట్టిన ఈ గోడల మధ్య కాదు కూర్చుందాడు. మనిషి హృదయంలో వచ్చి కూర్చున్నాడు అక్క. ఇప్పుడు ఏడ కూర్చున్నాడు? మనిషికి ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు.
ఏడ కూర్చున్నాడు ప్రశాంతత లేకుండా. మీరేమంటారంటే దేవాలయంలో కూర్చున్నాడు అనుకోండి. దేవాలయంలో కూర్చోలా, నీలోనే కూర్చున్నాడు. నీలో కూర్చొని నీకు ప్రశాంతత లేకుండా, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా చేస్తూ నిన్ను ఏం చేస్తున్నారంటే తొందర చేస్తున్నాడు. తొందర. ఈ తొందర మనిషిని పాడు చేస్తుంది. అందుకే భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? ఈ యుద్ధ కాలములో నరులు ఏం చేస్తున్నారంటే ఏదేదో సాధించడానికి ప్రయాసపడుతుంటారు. ఏదేదో సాధిస్తుంటారు. ఏమి సాధిస్తున్నారు చెప్పండి? ఏమి సాధించాలనుకుంటున్నారు నరులు? బాగా ఆలోచించండి. అందుకే బాగా గమనించాల్సి ఇక్కడ ఏమన్నారు చూడండి. జాగ్రత్తగా గమనించండి. ఎలాంటి వాడు ఆడ కూర్చొని ఏం చేశాడో ఇప్పుడు మనకు అర్థం కావాలి. యాకోబు రాసిన పత్రిక 3 అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 3 అధ్యాయం. జాగ్రత్తగా వినాలి. చాలా జాగ్రత్తగా వినాలి. యాకోబు రాసిన పత్రిక 3 అధ్యాయము 15వ వచనం జాగ్రత్తగా చూడండి. 15 ఇప్పుడు మీకు అంత క్లారిటీ వచ్చేస్తది. చాలా క్లారిటీ వస్తది. కనుక అమ్మా యాకోబు రాసిన పత్రిక 3 అధ్యాయం 15వ వచనము. ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదయి ఉన్నది. ఎలయనగా బాగానండి. ఏ జ్ఞానం అంటే ఇది? ఏ జ్ఞానం అని చెప్తున్నాడు? పైనుండి వచ్చిన జ్ఞానం కాదంట. భూ సంబంధమైన జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానం అంటే భూ సంబంధమైన జ్ఞానం అంటే అక్కడ రాశాడు. ఏం రాశాడమ్మా? దెయ్యాల జ్ఞానం అన్నాడు. దెయ్యాలకు కూడా ఏముంది? మీకు ఇంకా అనుకుంటున్నారు దెయ్యాల జ్ఞానం అని. దెయ్యాలకు ఏముందంట? జ్ఞానం ఉంది. అది ఎలాంటి జ్ఞానం అంట? ఎలయనగా మత్సరము. మత్సరం అంటే మత్సరం అంటే తెలుసాక మీకు ఊరికన్నా మత్సరం అంటే? మత్సరము అంటే తెలుసా? ఎవరైనా ఎప్పుడన్నా విన్నారు ఈ మాట? మత్సరం అంటే తెలియదు అనుకోండి. ఇంకొక మాట చెప్తాను. కుళ్ళు ఎప్పుడైనా విన్నారా? కుళ్ళు అనే మాట విన్నారా? ఈ కుళ్ళు ఏం చేస్తదంట? కుళ్ళు అనేది ఏం చేస్తదంట? లోపల కుళ్ళుకొని కుమిలిపోతుంటాడు మనిషి. అసలు దేని గులుకోవాలి చెప్పండి అన్న? దేని గులుకోవాలన్నా? పక్కన వాళ్ళ కోసమా? దేని గులుకోవాలక్క? మీకు బాగా చెప్తానండి. ఏమనుకోవద్దు నేను చెప్పేది ఫ్రాంక్‌గా ఉంటది. జాగనండి. అసలు భర్త మీద భార్య గులుకుంటుంది. భార్య మీద భర్త గులుకుంటున్నాడు. అసలు ఎందుకు వీళ్ళిద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళు కుళ్ళు? నీ భర్త కదక్క. శుభ్రంగా అంత చికెన్ బిర్యానీ తిన్నాడు అనుకోండి. ఇప్పుడు బయటకి పోయి కుప్పలు తినొస్తాడు. ఈడు ఎప్పుడు పాడైపోతాడు. అట్లా కుళ్ళుకొని నువ్వే నాశనం అయిపోతున్నావు. వాడికేం శుభ్రంగా ఉంటున్నాడుగా. అవునా కదన్నా? ఇప్పుడు కుళ్ళుకుంటున్నావు. ఎందుకు కుళ్ళుకుంటున్నావు? నీవు బాగుపడలేక ఎదుటివాడు బాగుంటే ఓర్చుకోలేని తత్వం ఈరోజు. ఇక్కడ పుట్టిందది. ఇది బయటికి రా. మత్సరము. ఇది ఎవరి జ్ఞానం? మత్సరము. మత్సరము వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. మత్సరము ఈరోజు మనుషులలోనికి మత్సరం వచ్చేసింది అక్క. తెచ్చింది ఎవరు? మత్సరాన్ని తెచ్చింది ఎవరు? దెయ్యం. క్లారిటీ చెప్పా కదా మీకు. ఇప్పుడు దెయ్యం. దెయ్యాలు బట్టినంటే మీరేదో చెప్పుకున్నట్టుగా నెత్తిర పోసుకొని జూ జూ ఆ రోజులు పోని. ఇప్పుడు ఆ దెయ్యాలు పట్టట్ల మనుషులకి. ఈ దెయ్యాలు బట్టి కుళ్ళు అనే దెయ్యం, మత్సరం అనే దెయ్యం, వ్యసనం అనే దెయ్యం, అసూయ అనే దెయ్యం. ఒకళ్ళ బాగుపడుతుంటే నీకెందుకు అంత అంత వ్యసనం? నాకు అర్థం కాలేదు. వాళ్ళు బాగుపడితే బాగుపడిని. కష్టపడ్డారు, సంపాదించుకుంటున్నారు, బాగుపడుతున్నారు. నువ్వేమో కష్టపడడం చేత కాదు, సంపాదించుకోవడం చేత కాదు. ఎప్పుడు పక్కన వాళ్ళని చూసి వ్యసన పడుతుంటే ఏమవుతుందమ్మా? ఉన్నాయి పోతాయా? అక్క? నిజం చెప్పండి. వ్యసనం అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? బాగానండి. వ్యసనం పడితే ఎట్లా ఉంటుంది తెలుసా? మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము ఎముకలకు కుళ్ళు. ఒకళ్ళని ఎప్పుడు నువ్వు పాడైపోవాడు వాడు చూడు అనుకుంటుంటే నీ శరీరములో అంతుబట్టని రోగాలు వచ్చి పడ్డాయి.
నీ శరీరంలో వచ్చి పడ్డాయి రోగాలు. ఏందిరా శుభ్రంగా నిన్నటిదాకా బాగున్నా, అసలు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా కనీసం పొగాకు తంబ కూడా నోట్లో పెట్టుకోలేడు, ఏ రోజు కూడా సిగరెట్ కూడా తాగలేదు, ఎప్పుడు సారాయి కూడా తాగలేదు. ఈడికేందిరా లోపల క్యాన్సర్ గడ్డంటే, ఈడికి పట్టినది ఏం మామూలుది కాదు. మద్యపానం తాగోడు బయటికి కనపడతాడు, సిగరెట్ తాగోడు బయటికి కనపడతాడు, పొగాకు వేసుకున్న నోట్లో ఎర్ర కనపడుద్ది. ఈడికి హృదయంలో కుళ్ళు అనేటువంటి వ్యసనం ఉంది. ఇది వాడిని కుషించేటట్టుకు చేసేస్తుంది. ఇది బయట కనపడుద్దా? అస్సలు కనపడదు. ఈ కుళ్ళు మనిషిని ఏం చేస్తుందంటే, కుమ్ములు అంటే పీల్చి 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 పిప్పి చేసేస్తుంది. అప్పుడప్పుడు మీరు అంటుంటారు చూడండి, క్యాజువల్ చెప్తాను, నేను చెప్పే వాక్యం ఇప్పుడు క్యాజువల్. అప్పుడు మీరు అంటారు చూడండి, ఎందుకయ్యా ఇంతెంత తింటాడు ఈడు పురెక్కడంటే, వాడు కుళ్ళు మొఖమోళ్ళే. వాడు కుళ్ళు మొఖమోడు, కుళ్ళుకునే తత్వం. ఈ కుళ్ళు అనేది ఎక్కడికి వచ్చిందంటే, దేవుని ఆలయములో కూడా వచ్చేసింది. నువ్వు దేవునిలో బాగుంటున్నా, నీ తత్వం నీది, నీ మీద నాకెందుకు కుళ్ళు, నాకు అర్థం కాల. అంతే కదమ్మా. నువ్వు వాళ్ళని కొనుక్కొని ఇప్పుడు నువ్వు పాడైపోతున్నావుగా, వాళ్ళని కొనుక్కొని నువ్వు వ్యసనం అయిపోతున్నావు కదా, వాళ్ళని కొనుక్కొని నువ్వు నాశనం అయిపోతున్నావు కదా. ఒకళ్ళతో నీకు పని లేదు, నీ పని నువ్వు చూసుకో, నీ పని నువ్వు చూసుకో. అందుకే అన్నాడు తెలుసా, ఇది పై నుండి వచ్చిన జ్ఞానం కాదు. ఇదే జ్ఞానం కాదు, పై నుండి వచ్చిన జ్ఞానం కాదు. మరి ఏ జ్ఞానము? భూ సంబంధమైన జ్ఞానం. ఈ భూ సంబంధమైన జ్ఞానం మనుషుల్ని ఏం చేస్తుందంటే పాడు చేసి పెట్టేసింది. అందుకనే ఈ మనుషులు ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారంటే మీకు అర్థం కావట్లేదని చెప్తాను చూడండి. అది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, బాగా వినాలి చాలా జాగ్రత్తగా. 1వ అధ్యాయము 14 వచ్చిన జాగ్రత్త ఎత్తేండమ్మా. 14. ప్రతి వాడును, ఇక్కడ ప్రతి వాడు అన్నాడు. ఏమన్నా పాస్టర్ లేకుండా ఏమన్నా చేసిండ్రా? పాస్టర్ తప్ప అని ఏమన్నా రాసిండ్రా? సంఘ పెద్ద తప్ప అని ఏమన్నా రాసిండ్రా? లేకపోతే ప్రార్థన కూర్చోళ్ళు తప్ప ఏమన్నా రాశాడారు బైబిల్లో? ప్రతి వాడు, ఈ మాట మీ మైండ్లో పెట్టుకోండి, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ. మనిషికి ఏమున్నాయంట? స్వకీయమైన దురాశ. తనకు ఒక దురాశ ఉంటుంది, ఇది బయటికి కానరాదమ్మా. మనిషిని పైన చూసి ఈడు మంచోడని చెప్పటం ఈ రోజులలో కరెక్ట్ కాదు. మనిషి లోపల ఒక తత్వం ఉన్నది. మనిషికి పై కనబడే తత్వం వేరు, లోపల ఉన్న తత్వం వేరు. అప్పుడప్పుడు అంటారు, ఏమంటారు తెలుసా, ఏందిరా చూపులతో చంపేస్తాం అంటారు. అంటే వాడు చూపులు అట్టట్టు ఉంటాయి అన్నమాట. అవును, మరి నిజమది. చూపులతో చంపేస్తుంటారు. ఏం తెలుసా, ఏదో పోగొట్టుకున్నట్టుగా. ఇది స్వకీయ దురాశ. ఆ చూపు ఏంటంటే కామపు చూపు, దుర్మార్గపు చూపు, వ్యసనపు చూపు, అసూయ చూపు. పక్కనున్నటువంటి సహోదరుని కానీ సహోదరుడిని కానీ అన్నగా లేదా చెల్లెలుగా చూసే చూపు కాదు ఇది. ప్రతి వాళ్ళను కూడా చెడుతో చూసే చూపు. అది అర్థం కాల లోకానికి ఈ రోజు కూడా. చాలా మంచోడయ్యా, మంచోడని చోడు పంపిస్తే పాడు చేసి పంపా. నువ్వు పైకి మంచోడు అనుకున్నావు, లోపల ఉన్నది దెయ్యం. ఈరోజు ఎవరినైనా నమ్మటానికి ఉందా? ఎవరినైనా నమ్మటానికి ఉందా? ఎవరైనా నమ్మటానికి లేదు. పైకి బాగానే ఉన్నారు, ప్రతి వాడు లోపల క్రూరత్వంతో నాశనానికి వెళ్ళిపోతున్నారు. అందుకే ప్రతి వాడును తన స్వకీయ దురాశలు, తనకిష్టమైన దురాశలు ప్రతి వాళ్ళకు ఉన్నాయమ్మా. ఈ దురాశ ఏమైందంట, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ గర్భం ధరించిందంట. ఈ మనిషిలో ఈ కోరిక ఒకరోజు ఎంత, ఇంకొక రోజు ఎంత, ఇంకొక రోజు ఎంత. తల్లి గర్భంలో పిండమ పడింది మొదలుకొని 9వ నెల 10వ నెల దాకా ఎలా పెరుగుద్దో ఈ మనిషిలోకి వచ్చినటువంటి తత్వము చిన్న చిన్నగా పెరిగి 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 ఒక్కసారిగా బయటపడిపోతాం. నిన్నటిదాకా మంచోడు అనుకున్నాను, మంచామనుకున్నాను, ఏమేంది ఎంత దుర్మార్గపురాలు. ఆ లోపల వ్యసనము దాచిపెట్టుకొని ఒక్కసారిగా బయటపడిపోయింది. వెంటనే వ్యభిచారానికి బానిసైపోయాడు, వెంటనే దొంగతనానికి బానిసైపోయాడు, వెంటనే మద్యపానానికి బానిసైపోయాడు. మీరంటారు చాలా మంచోడన్న, ఏ రోజు కూడా కనీసం సిగరెట్ ముగ్గొడ తాగల. అంత లేదు, లోపలేముంది, దాచిపెట్టుకొని ఒక్కసారి పగిలిపోయింది అంతే. మీరు అనుకున్నంత ఈజీగా అనుకున్నావు మనుషులు. నేను అప్పుడప్పుడు ఈ రోజులలో ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్తుంటే వీళ్ళేమంటారంటే, అయ్యా మీ బైబిల్లో ఉన్నాయంటే ఎవరెవరో తెలియని వాడికి తెలియదేమో. నేను చెప్తున్నాను, ఇవన్నీ ఈ బైబిల్లో ఉన్నాయి. ఈ మొత్తం 66 గ్రంథాల పుస్తకం బైబిల్లో ఉన్నాయి. బైబిల్ చదివితే కదా తెలిసేది వాళ్ళకు. బైబిల్ చదవకుండా మనుషుల్ని ఎలాగ వాళ్ళకి వెళ్ళి ఆకర్షించుకోవాలి, వచ్చి 4 మాయమాటలు చెప్పుకొని రాని మాతో రాని పాదమనే లోకం ఇది. కానీ బైబిల్లో ఏమని తెలుసా, నాశనానికి దరిదాపుల్లో ఉన్న ఈ మనుషుల బ్రతుకులు మార్చాలి.
ఆ మనుషుల జీవితాలను మార్చాలి. ఈ మనిషి నాశనానికి వెళ్ళిపోతున్నాడు, వాడి బ్రతుకు మార్చాలంటే వానిలో ఉన్నటువంటి తత్వమును వాడికి చెప్పాలి. పాముని పెంచుకుంటున్నాడు ఒకడు, చాలా ప్రేమతో పెంచుకుంటారు. ఈరోజు కుక్కలు కూడా పెంచుకుంటారు కదా తమ్ముడు, కుక్కలను కూడా పెంచుకుంటున్నారుగా, గొలుసులేసి మరీ పెంచుకుంటున్నారు ఇళ్లలో. ఆ? పెంచేసుకుంటున్నారు, తప్పేం లేదు. కానీ పామును నువ్వు ఎంత పెంచినా పాము లోపల ఉన్నది ఏంటిది? మనిషిలో ఆ చెడు అనే ఇసం పోనంత వరకు నువ్వెంత దగ్గర తీసుకున్న వాళ్ళల్లో ఉన్న కామము చావదు. ఏన్నే కూర్చో అంటే ఇక్కడ ఇదేని కాదు, మీరు ఏన్నే కూర్చొని ఈ యొక్క 250 రూపాయలు దొరుకుద్ది బైబుల్, మీరు బైబుల్ బుక్ స్టాల్ పోతే 253 దొరుకుద్ది. ఈ బైబుల్ ఇలా సంకలో పెట్టుకొని యేసయ్యా 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 యేసయ్య అని మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు ప్రార్థన వచ్చి యేసయ్యా యేసయ్యా యేసయ్య అంటే చేతులు పైకెత్తాడు, నోటిలో నుంచి యేసయ్య అని వచ్చింది, చేతిలో బైబుల్ ఉంది, కానీ హృదయంలో ఉన్న కామం చావలా. అందుకే కనపడిన ప్రతి వాడితో పాపానికి పోతుంది పనికి మాలినోడు. కామం లోపల చావలా. నీలో కామం చావనంత వరకు నీ జీవితం బాగుపడదు. నీ జీవితం బాగుపడినంత వరకు నీ కుమారుడు బాగుండడు, నీ కుమార్తె బాగుండదు, నువ్వు బాగుండవు. ఇద్దరు ప్రార్థనకు వస్తారు, పిల్లలు ఏం చెడిపోయారు, ప్రార్థనకు వచ్చినంత మాత్రం బాగుపడినట్టేనా? సురేష మహిమరాజా? మహిమ కదా. సురేష స్కూల్కి పోతే వస్తుందా బడి చదువు? ఆడికి పోయి పలక తీసుకొని రుద్దాలి కదా, బుక్లో రాయాలి కదా. వచ్చి కూర్చున్నంత మాత్రాన మారు మనసు వద్దన్నా? కూర్చున్నంత మాత్రం మారు మనసు వస్తుందా? చెప్పే మాటలు, ఇది నా జీవితంలో నిజంగా నేను యేసు ప్రభువు నమ్ముకొని ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది, 7 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది. నేను నమ్ముకున్నా కానీ నాలో ఉన్నటువంటి దరిద్ర బుద్ధి చావలేదు. చావకపోతే నేను యేసు ప్రభు దగ్గరికి రావటం దేనికి? నా వల్ల యేసు ప్రభుకు అవమానం వస్తుంది. ఇప్పటి నుంచైనా బుద్ధి మార్చుకుంటాననే మనసు నీకొస్తే నీ వల్ల దేవునికి ఉపయోగం ఉంటుంది. ఆమేన్. ఆ బుద్ధి మారాలి. ఈరోజు మనిషిలో బుద్ధి మారట్లా. ఏందనుకుంటున్నారు? బైబుల్ దొరుకుతుంది కదా, బుక్ స్టాల్ లేకపోతే బైబుల్ తెచ్చుకుంటున్నారు, ఇంట్లో కూర్చుంటున్నారు, నూనె పాటలు కూడా తెచ్చుకుంటున్నారు, నెత్తి పూసుకుంటున్నారు, అయిపోతుందంటారు. నీలో ఉన్న పాపం మానల, నీలో ఉన్న దురాశల మానల, నీలో ఉన్న కోరికల చావల, నీలో ఉన్న బూతు మాటలు చావల, నీలో ఉన్న అబద్ధాలు చావల, నీలో ఉన్నటువంటి ఎర్రితనం అంటున్నాడు బైబిల్, దీన్ని ఎర్రితనం చావల. మనసులో ఎర్రితనం చావల. ఎందుకు చావలేదంటే పాపానికి అలవాటు పడ్డారు, పైకి ముసుకేసుకున్నారు. ప్రార్థన అనే ముసుగు అలవాటు పడింది దేనికి? వేసిందే ముసుగు. ఈ ముసుగు తీస్తే కదా వాడు బతుకు బయట పడదక్క. ఈ ముసుగు బయట తీయాలి కదా. ఈ ముసుగు, అందుకే కొరింథీ రాసిన పత్రిక, మీ మీద ఉన్న ఆ ముసుగు అనేది పక్కకు పోవాలి. ఈ ముసుగు బయటికి తీస్తే నీలో ఉన్న ధనాపేక్ష. ఈరోజు చాలా మంది ఏం చేస్తారు? ధనం కోసం. అందరు దానికోసమే కదక్క. కోటి విద్యలు, ఆ కోటి విద్యలో ఒక విద్య బైబిల్. ఆమేన్. నేను పాస్టర్గా చెప్తున్నాను, కోటి విద్యలో ఒక విద్య బైబిల్. ఈరోజు ఇది పట్టుకొని జనాలను లాక్కపోయి మీరందరూ నా దగ్గరికి రండి, నాకు సందా అయ్యండి, నేను బతికి కార్లు లారీలు కొనుక్కుంటాను. ఏంద్ర పిచ్చోడా, నువ్వు బతకటానికి వచ్చినవా లేకపోతే బతికేయటానికి వచ్చినవా? నేను చెప్పేది నిజం. ఇది మా యొక్క అహిందవ సహోదరులకు కూడా నేను చెప్పే ఇష్టం. అవును, నిజం చెబుతావు అన్నమాట. నిజమే మరి. అబద్ధాలు అట్టుంటాయా? నిజాలు ఎవరు ఏమో చేస్తా తెలుసా? తప్పు చేసేవాడికి ఎటకారంగా ఉంటుంది నిజం. నేను మిమ్మల్ని తిట్టడం నాకేమైనా కోరికేలను? నేను కూడా పాస్టర్నేగా. నన్ను తిట్టుకున్నట్టుగా నేను ఎలాంటి దురభిమానంలోకి పోతే? ఎందుకు చెప్తానంటే, బయట ఉన్నోడిని చూడండి, పాపం అనే ఊబిలో బురదలో ఉన్నోడిని బయటికి లాగాలంటే ముందు నాలో ఉండకూడదు బురద. యేసు ప్రభు వారు ఏందంటమ్మా? నీతిమంతుడా అవినీతిమంతుడా? నీతిమంతుడే కదా. యేసు ప్రభులో స్వార్థం ఉందా? స్వార్థం లేదా? స్వార్థం లేదు కాబట్టి తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు. ఈరోజు ఏ ప్రాణం ఇచ్చే వాళ్ళు వచ్చారు? నేను మీకోసమేనంటాడు. ఫోన్ చేయండి, నా 11 గంటల కాడ 12 గంటల కాడ ఊరికన్నా ఒక బ్రదర్కి, నాకు కొద్దిగా ఇబ్బంది ఉంది ప్రార్థన. అబ్బా ఇప్పుడేనా ఇంట్లో పండుకున్నా, ఇప్పుడు రాలేను, రేపు పొద్దున వస్తానని స్విచ్ ఆఫ్ చేసి పెడతాడు. ఏం చేద్దాం వీళ్ళని? ఎవరు నమ్మాలి వీళ్ళకు? ఆదర్శం ఎవరు వీళ్ళకి? అందుకే నేను చెప్తాను చూడండి, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం. ఈ యుద్ధం దేనికోసం అంటే తినటం కోసం, తాగటం కోసం, సుఖాల కోసమే. సుఖాలు సుఖాలు సుఖాలు, మనిషిలో సుఖాలు చావల, మనుషులో కోరికలు చావల, మనుషులో బుద్ధులు చావల. అందుకే అక్క తెలియదు, తల్లి తెలియదు, వదిన తెలియదు, ఆడబిడ్డ తెలియదు, అన్న లేదు, మామ లేదు, చెల్లెలు లేడు, తమ్ముడు లేడు. ఎందుకంటే మనిషి హృదయం నిండా కరుడు కట్టుకుపోయిన జీవితాలు వచ్చాయి. మనసు బ్రతికి నిండా పాపం అనే ఊబి వచ్చేసింది. మనిషి హృదయంలో దెయ్యముల యొక్క జ్ఞానం వచ్చేసింది. ఈ జ్ఞానం వాళ్ళని వెర్రెక్కిపించి వాళ్ళ చేత ఇష్టం వచ్చినట్టు చేయిస్తుంది. ఎక్కడుందంటే బైబిల్లో ఉంది.
ఎక్కడో లేదు, మీరు ఎక్కడో చూస్తారు. ఏమంటారు తెలుసు, చాలా మంది వచ్చి అయ్యి దేవుళ్ళు కాదు ఈ దేవుళ్ళు. నేను అసలు వాడి గురించి ఎప్పుడు మాట్లాడను. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తారు, 2 సంవత్సరాల నుంచి వచ్చే రోజున మాట్లాడినానా. మనుషుల మనసు మారాలి. మనసు మారితే వాళ్ళే మారిపోతారు. మనిషి మారటం కాదు, మనసు మారాలి. అందుకని ఏమన్నారు తెలుసా, చూడండి. వాళ్ళ స్వకీయ దురాశల చేత, చదవండి 1:14, యాకోబు రాసిన పత్రిక 1:14 తొందరగా. వారి స్వకీయ దురాశల చేత ఏడవబడి, ఏం బడి అంట, ఏడవబడి. ఎవరైనా ఏడ్చకపోయేది, ఎవరు ఏడ్చకపోయేది వాళ్ళను? దురాశ, దురాశ, తాగాలన్న దురాశ. ఇన్నేం చేస్తాను తెలుసా, మీకు ఎప్పుడన్నా, మీరు ఎప్పుడన్నా నిద్రపోతారు కదన్నా, మీరు అందరు నిద్రపోయాలి కదా, నైట్ నిద్రపోతారు కదా, మీకు 4-5 ఎప్పుడన్నా మెలుకువస్తుందా? అస్సలు రాదు, కొట్టిన రాదు. వాడికి 3 గంటలకే మెలుకువస్తుంది. నాకు అర్థం కాదు. 3 గంటలు లేసి కూర్చుంటాడు. ఏంద్రా ఈరకాలు వేసినంటే, పిలుస్తుంది నన్ను. ఎవరు? అదేనక్క నిజంగా నాకు తప్పకట అంటాము. గుబులు వస్తుంది ఆమె. అదో గుబులు ఇంక లేస్తుంది. లేయి పో, తాగుపో, తినిపో, పో అక్కడ నీ కోసం పిలుస్తుంది. ఆడ దయ్యం ఉంది, పో పోయి పాపం చెప్పు. ఇదిగో ఇక్కడ దొంగతనం ఉంది, పోయి వాళ్ళ ఇల్లు పగల కొట్టి అవి తెచ్చుకోపో. ఇదిగో వాళ్ళ రెండు తెచ్చుకోపో. ఏంద్ర ఎట్ట పిలుస్తుంది, వీడికి నిద్ర పట్టట్లా. ఎందుకు నిద్ర పట్టట్లేదు అంటే పిలుస్తుందో అని బాగా ఆలోచించండి. పిలుస్తుంది. ఎందుకు పిలుస్తుంది? నిన్ను పాడు చెయ్యటానికి. ఆమేన్. నిన్నేం చేయటానికి? పాడు చేయటానికి, నిన్ను నాశనం చేయటానికి. ఈడి లోపల ఉన్నటువంటి ఈ తత్వం చావలేదు కాబట్టి వీడు ప్రార్థన కాడికి వచ్చి కూర్చొని మళ్ళా ఏమంటాడంటే, ప్రార్థన కూడా నా మనిషి ఏం మారలా. నువ్వు మారినవా ముందు? ఒక స్థిరత్వం నీలో ఉందా? ఒక జీవితం నీలో ఉందా? చాలా మంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థనలకు వచ్చిన వాళ్ళ జీవితాలు చరిత్రలో తిరగరాస్తుంటే మీరు వెళ్ళి చూసినప్పుడు, మా ప్రాంతాల్లో నేను చెప్తుంటాను, మా ఏరియా చూస్తుంటారులే, ప్రార్థనకైతే ఉరుగుతుంటారు కానీ ఇళ్ళకి వచ్చిన తర్వాత ఆడ కూర్చొని పురిలాడుతుంటారు. వీళ్ళేమో ప్రార్థన బదులు నాకు నవ్వు అవుతుంది. నాకు నవ్వు అవుతుంది. నువ్వు అనొచ్చు, ప్రార్థన బోయలను చూసి నవ్వుతున్నట్టు వాళ్ళు ప్రార్థన బోయలు అంటాం తప్ప. వాళ్ళు ఏషాలు వేసిన వాళ్ళు. ఏషాలు వేస్తారు తెలుసా? ఎప్పుడైనా నాటకాలు చూశారు మీరు? నాటకం చూసారు కదా. ఆ నాటకంలో లేసి మేస్తారు. ఏసం దేనికోసం మేస్తారు? ఆ పాత్ర చేయటానికి. అలాగనే వీళ్ళు కూడా ఒక బైబుల్ తెచ్చుకొని వచ్చిన పాత్ర అని చెప్పండి వాళ్ళని. ఆ పాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత యథావిధిగా ఉంటారు కదక్క. అక్కడ అదే పని. నేను వీళ్ళని అనట్లా, వీళ్ళని కావాలని అనట్లా. నాకేమనిపిస్తుందంటే ఇక్కడ వాళ్ళల్లో ఉన్న కోరికలు చావకుండా వీళ్ళు మారినారంటే నేను నమ్మను. నీలో ఉన్న కోరిక చావాలి, నీలో ఉన్న తత్వం చావాలి, నీలో ఉన్న ఆలోచన చావాలి. ఏంటి ఆలోచన అంటే వ్యసనం అనే ఆలోచన. వ్యసనం. సంతోషము తుదకేమవునంట? వ్యసనముగా మారిన. సంతోషం కోసం టీవీ చూస్తారు అప్పుడప్పుడు. మీరు సంతోషం కోసం చూసేది కాలక్షేపం 10 నిమిషాల కోసం. చివరికి ఇదేమవుద్ది? వ్యసనంగా మారుద్ది. టీవీ లేకపోతే కరెంట్ తిట్టేస్తారు. అప్పుడే తీసేసేందిరా పనికి మాలినోడని ఏదైతే తిట్టేస్తారు. మీ నోటికి మంచి బూతులు వస్తాయి కదా. అవి వచ్చే బూతులు మామూలు బూతులు అనుకున్నారా? ఆ కాల కరెంటోడు మీ ముందు నిలబడితే వాడు ఉరేసుకొని చేస్తారు మీరు తిట్టే తిట్లకు. అక్కోలకు చెప్తున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే వ్యసనము, ఇది ఒక వ్యసనము. ఈ వ్యసనం మనిషిని ఏం చేసిందంటే నాశనానికి తీసుకుపోతుంది. వ్యసనం అనేది మనిషిని. ఎందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రతి వాడు తన స్వకీయ దురాశల చేత ఈడువబడి మరులు కొల్పబడిన వాడే. ఏం కొల్పబడ్డాడంట? మరులు. మరులు అంటే తెలుసు ఎవరికన్నా? ఎవరికన్నా తెలుసాడు మరులు? అప్పుడప్పుడు చాలా మంది అంటారు, ఏందిరా దికాలం కూర్చున్నాడు, ఏమైందంటే ఊరన్నా మందులు పెట్టారేమో పోయి కక్కేద్దాం. ఆ మందులు కాదు ఇది, మరులు. మరి మందులు అంటున్నారు. మందులేమి లేవు, గిందులేమి లేవు. మీరు కక్కితే మందులు పడవు, ఏం పడవు. అదేదో ఆ మేకపాలు భోగపాలు తెచ్చేసి అలా అదేదో జల్లడ మొక్క చెక్కేస్తే అదంతా వంటగడ్డ పోయి కింద పడుతుంది నల్లగా. అది మందు కాదు. మరులంటే ఈడుకు పట్టిన పిచ్చి అని అర్థం. అదొక మరులు. ఈ మరులు పట్టినోడు ఇంక ఎప్పుడు ఇదే దేశ. యాడికి పోయినా ఎంత ఒంటరిగా ఉంటారు. ఏందిరా ఏమైంది చెప్పంటే ఏం లేదు. ఇంట్లో అంటారు, వీళ్ళు కూర మందు పెట్టరు. ఏం వీడికి పెట్టాలంట అంత కోరిక ఉందా? వీళ్ళకి మందులు పెడతారు. ఇదేమన్నా ఇంటర్నేషనల్ క్రిమినల్ అట్ట మందులు పెట్టే పని అయితే అప్పుడప్పుడు మీరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకి మందులు పెడితే మీ కాళ్ళ చూడు తిరగదు వాళ్ళు. పిచ్చి జనాలు. కాకపోతే ఏమన్నా మరులు మందు అనేది కాదు ఇది, అలవాటు వాడిని మరులుకుండా. అలాగా ఒక మనిషి వ్యభిచారానికి అలవాటు పడితే భార్య పట్టదు, భర్త పట్టడు, పిల్లల పట్టరు, తల్లిదండ్రులు పట్టడు. పొద్దున్న లేతే ఇదే పిచ్చి, ఇదే పిచ్చి. ఏంటంటే వాడు దానికి, ఆ తత్వానికి అలవాటు పడ్డాడు. ఇప్పుడు వాడికి ఏంటంటే అదే చూడాలి, ఎప్పుడు అదే మాట్లాడాలి, దానితోనే ఉండాలి, దానితోనే తిరగాలి, అక్కడే ఉండాలి. ఇదే ఏంటంటే వాడికి మందు పెట్టిందంటారు. మందు ఎవరు పెడతారు? మందులు పెట్టడానికి ఇదేమన్నా పరువు గొర్రెలా? మందు పెట్టడానికి. మందు కాదు అది,
ఆ తత్వము, అదొక తత్వము. దానికి అలవాటు పడిపోయినోడు వాడిని బయటికి తీసుకురావాలంటే ముందు వానిలో ఉన్న ఆ మరులు అనేటువంటి దాన్ని చంపాలి. దాన్ని చంపాలంటే వాడి మనస్సును మార్చాలి. దేన్ని మార్చాలి? మనసు మార్చాలి. మనిషిని కాదు మార్చాల్సింది. ఆ దారిలో పోయి నీ దారిలో రమ్మంటే అవసరమైనప్పుడు నీ కోసం ఈ దారిలో వస్తాడు, మళ్ళీ అదే దారిలో పోతాడు. ఇప్పుడు నేను పాస్టర్ గారినన్నా, మేము ఏదో ఊరి నుంచి వస్తుంటాను, ప్రార్థనకు వస్తుంటాను, ప్రార్థన చెప్తాను, నేను వెళ్ళిపోతాను. మీరు ఇళ్ళకాడ ఎలా ఉంటారు నాకేమైనా తెలుసా? నేను మీ ఇళ్ళకాడికి వచ్చాను చూస్తున్నా. కానీ నేను చెప్పే వాక్యం మీ హృదయంలోనికి వెళితే అప్పుడు నీకు అనిపిస్తుంది నేను చేసేది కరెక్ట్ కాదు, నేను మారాలి. నువ్వు మారాలి. మారాలి. మారటం అంటే ఏంటంటే దేనికైతే అలవాటు పడ్డావో దాన్ని మానుకోవాలి. మానుకోవడం ఒక కష్టం. అప్పుడప్పుడు చాలా మంది ఏమంటారు, టీ పిచ్చి. టీ తాగుతారు తెలుసా? టీ అందరికి అలవాటు ఉంటుంది. పొద్దున్నే ఇంత కప్పులో తాగుతారు. ఇంత ముందు కాలంలో టౌన్లో వాళ్ళే టీ తాగరు. ఇప్పుడు పల్లెటూర్లలో కూడా తాగేస్తున్నారు. ఇది ఒక పిచ్చి అయిపోయింది వీళ్ళకు. వీళ్ళు ఏమంటారంటే టీ లేకపోతే తలకాయ నొప్పి లేస్తుంది కదక్క. టీ లేకపోతే ఏమొద్దక్క? నీకు టీ లేకపోతే తలనొప్పి వస్తే వాడికి మందు లేకపోతే తలనొప్పి లేదు. అదొక అలవాటు అంతే. అంతే కదా. నువ్వు టీ మానుకొని చూడు, లేకపోతే సీరియల్ మానుకొని చూడు, వాడు మందు మానుకోకపోతే నన్ను అడుగు. నీ వల్ల కాదు, వాడి వల్ల ఎట్ట అవుద్ది? నువ్వు కొన్ని మానుకుంటున్నావా? నీ వల్ల కాదు. నువ్వేమంటావు అంటే అది లేకుండా నేను తప్పు చేస్తున్నా. తప్పు చేయట్లో నువ్వు కాని రాకుండా యుద్ధం చేస్తున్నావు ఇంట్లో. సాయంకాలం 6 గంటలకో 5 గంటలకో పనికి పోయి వస్తాడమ్మ భర్త. వచ్చి ఎదురు చూస్తాను నీళ్ళెత్తదేమని. ఆడ 7:30 సీరియల్ కాడికి వచ్చి తెచ్చుకోలేవు అనగానే వాడు ఆడికి పోయి వస్తాడు ఆండ్లో పెట్టాడు. ఎందుకంటే నీ తిక్క కుదర్చాలంటే వాడు నేను రావాలి. ఇప్పుడు జీవితాలు తగలబడిపోయాయి అంటే ఎవరో తగలబెట్టలా, ఎవరి జీవితాన్ని వాళ్ళే తగలబెట్టుకుంటున్నారు. ఇక్కడ ఎవరి బ్రతుకును వాళ్ళే తగలబెట్టుకుంటున్నారు. ఎవరి కుటుంబం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది, ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మరులు కొల్పబడిన వారై కొన్నిటికి అలవాటు పడ్డారు. అలవాటు పడిన ఈలను అలవాటులో నుంచి బయటికి తీసుకురావడానికి యేసుప్రభు వచ్చారు. ఇది చెప్పమంటే ఎగిరేటాలు, అరవటాలు, కేకలేయటాలు ఇది బేసి పాడు చేశారు క్రైస్తవ్యాన్ని. మరి పాపానికి అలవాటు పడ్డాను బయటికి తీసుకురారు. ఇదే కదా కావాల్సిందక్క. ఎదురోగా ఏం పెట్టావు? కుడితి నీళ్ళు పెట్టావు. ఇక్కడ భార్యను కట్టేసావు. పొయ్యి తాగని దాన్ని కొడితే తాగుద్దా? అది తంబె ఎడవటం కష్టమా, కొట్టడం కష్టమా చెప్తాంలో? నిజంగా చెప్పండి, తంబె ఎడవటం కష్టమా, కొట్టడం కష్టమా? డౌట్ మీకు కూడా. మేము ఇదంటే అది అంటాడు పాస్టర్, అదంటే ఇది అంటాడని. మీరే చెప్పండి, తంబె ఎడవటం కష్టమా, కొట్టడం కష్టమక్క? కొట్టడం కష్టం, చెప్పటం ఈజీ. అంతేనా? నాకు అంతేనా? నాకు మా అక్కని వెళ్ళటానికి మా అమ్మాయి పోతే ఏందమ్మా పోలేదంటే ఇష్ట అన్నదంట. ఇష్ట నువ్వు వెనుక్కొత్తివి మరి మరి కొట్టొచ్చుగా. ఇప్పటమే కష్టము, కొట్టడం ఈజీ. దూరం నుంచి కర్రతో నేను కొట్టొచ్చు. కానీ తంబె ఇప్పాలంటే ముందు నువ్వు దానికి ఏం కావాలి? మచ్చిక కావాలి. మచ్చకై దాని దగ్గర పోయి దాని మీద ఉన్న తంబె ఉప్పదితే అది పోద్ది. మీరు అనుకుంటారు తంబె ఇవ్వడం కష్టం ఈజీ అంటారు. ఈజీ కాదు, ముందు దానికి మచ్చక కావాలి. అది అలవాట్లో నడిపోతే ఏం చేస్తుంది? ఇప్పటం కష్టము. ఈరోజు కొట్టటానికి అలవాటు పడ్డారు క్రైస్తవులు. ఎదురులు ఏం చేస్తారు? వేరే చోట్ల పాస్టర్ గారంట దెయ్యం వచ్చిందని బెల్ట్ తీసుకొని కొడతారంట. అరికాల మీద కొడతారంట బెల్ట్ తీసుకొని. దెయ్యం వచ్చిందని జుట్టు పెట్టుకొని నీ పేరు చెప్పంటారంట. ఏందిరా ఆ వ్యవహారం తెచ్చి ఏడ పెడతారు నాకు అర్థం కాల. పాత వ్యవహారం తెచ్చి ఏడ పెట్టారు. జుట్టు పట్టుకొని నీ పేరు ఏందో చెప్పు, నీ పేరు ఏందో చెప్పు. ఏం చెప్పాలి ఇప్పుడు ఆమె పేరు? ఆలోచించండి. వెళ్ళిపో. యాడికి పోద్ది? పట్టింది ఏడది? ఈడ కూర్చుంది. నువ్వు పొమ్మనేది పైదాన్ని, ఇది లోపల దాన్ని పొమ్మనాలంటే ముందు తత్వము చావాలి. తత్వము చావాలి, జీవితం చావాలి, మనసు పోవాలి, మనసులో ఉన్నటువంటి దురాత్మ పోవాలి. దురాత్మ పోవాలంటే దేవుని వాక్యం నీలోనికి రావాలి. ఈరోజు బాగా వినండి, దేవుని వాక్యం నీలోనికి రావాలి. అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఏమంటున్నా తెలుసా? తమ స్వకీయ దురార్చల చేత ఏడువబడి మరులు కొల్పబడిన వారై ఏది మీరు చదివేది? 1:14 చూడండి, నేను చదువుతాను. ఎడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఇప్పుడు ఈ మరులు కొల్పబడిన తత్వంలో నుంచి వాళ్ళని బయటకు తీయాలి. అమ్మా వాక్యమేనండి, నీకోసం నేను చెప్పేది, నా కోసం కాదు. మా ఇళ్ళ కాడ కూర్చో రోజు చెప్పుకుంటా. నేను నిజంగా చెప్తాను, మా ఇంటి కాడ కూర్చో రోజు చెప్పుకుంటా.
కానీ మీ ఊరికొచ్చి మీకెందుకు చెప్పాలంటే, మీకోసం చెప్పాలని ఇంత ప్రయాసపడి ఈడికొచ్చేది. మీరేందో ఎట్టుందంటే ఈడ మీకోసం వాక్యం ఉంటే మీరేదో ఉరకాలంత దూరపు కొండలు నునుపు యాడికి పోయినా కూడా రూపాయికి పదారన్నాలే కదక్క. రూపాయికి పదారన్నాలు ఉంటాయి. ఇంకో దిక్కుపోతే 20 ఉంటాయేమో చెప్పండి మీకేమన్నా నాకు అర్థం కాదా? యాడికి పోయిన రూపాయికి పదారనాలి. మన జీవితం మారాల్సింది మనమున్న దగ్గరే. పక్కకు పోతే మనం నేనిక్కడికొస్తే మీరందరూ ఏమంటారు? ప్రకాష్ అన్న పాస్టర్ మంచోడంటారు. మా ఊర్లో వాళ్ళని అడగండి నా గురించి అవతల. నేను మంచోనో, చెడ్డోనంటే. ఇంకా నా గురించి కావాలంటే నా భార్యని అడగండి చెప్పుద్ది. ఎందుకంటే నా బతుకు పూర్తిగా ఆమె తప్ప ఊరికి తెలీదు. బయటకి అందరూ బాగానే ఉంటారు. నీ జీవితం చెప్పాలంటే నీ ఇంట్లో వాళ్ళని అడగాలి. నాకనడిగితే బాజీ మంచోడంట. నీ ఇంట్లో వాళ్ళకి తెలుసు. అప్పుడు ఎప్పుడు కోప్పడతాడో, ఎప్పుడు కసిరించుకుంటాడో, ఎప్పుడు బూతు మాటలు తిడతాడో పర్సనల్‌గా ఉన్నప్పుడే కదా వచ్చేది. ఇంట్లో అప్పుడేగా. బయటప్పుడు ఏమొత్తాయి? అందుకే చెప్తున్నాను. నీ ప్రాంతంలో నువ్వు కరెక్ట్‌గా ఉన్నావంటే ప్రపంచంలో ఏడైనా నువ్వు కరెక్ట్‌గా ఉంటావు. ఈడ కరెక్ట్‌గా ఉంటే వీళ్ళ వల్ల కాదు. మిగతా చోట్ల నేను కరెక్ట్ అని చెప్పుకుంటారు అందుకే. ఈళ్ళకి అలవాటు పట్టిన ఒక దెయ్యం పట్టిందంటారు దీన్ని. ఏంది మరులు కొల్పబడిన వాడై. ఆ మరులు మనిషిని పాడు చేసి పెట్టిందమ్మ ఈరోజు. యేసు ప్రభు వచ్చింది దేనికంటే, ఇదిగో 18 సంవత్సరాల నుంచి సాతాను బంధించిన ఈ స్త్రీని ఆ బంధకాల నుంచి విడిపించాలా వద్దని అడుగుతున్నాడమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి పట్టిందంట సాతాను? 18 సంవత్సరాల నుంచి సాతాను పడితే అక్కడ పోయి ఇడిపించలేదంట. అందరూ పోయి ఏదేదో బోటకాలు చేసొచ్చాడు. యేసు ప్రభు పోయి బంధకాల నుంచి ఇడిపిస్తున్నాడు. బంధకాలు. ఆ బంధకం ఏందంటే వ్యభిచారం అనే బంధకం, దొంగతనం అనే బంధకం, అబద్ధములనే బంధకం, అసూయలనే బంధకం, వ్యసనాలనే బంధకం, కుళ్ళు అనే బంధకం, దురాశ అనే బంధకం. ఈ బంధకాలు ప్రతి వానిలో ఈ లేనోడు ఎవరన్నా ఉన్నారో చెప్పండి ఈరోజు. మరి ఇటు నుంచి బయటికి రావాలిగా. అన్నీ ఉంచుకుంటే ఎల్లకాలం ఉంచుకుంటే కుదురుద్దక్క? నువ్వు పెద్దోళ్ళు అన్నట్టంట ఒక ఆమెనంట పాపం నెత్తిన బుట్ట పెట్టుకొని పోతుందంట. ఎవరో మంచోన ఒక ఆయనొచ్చి అమ్మా ఎక్కువమ్మా బండి అంటే బండి ఎక్కి కూడా నెత్తిన బుట్ట పెట్టుకుందంట. ఇంకేమనాలి ఆమెను? అలవాటు మరి. అంతే కదా! నువ్వు బండెక్కిన తర్వాత బుట్ట దించాలి. ఈరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చిర్రు గానీ నెత్తినున్న పాపాలు మాత్రం విడిచిపెట్టరు. విడిచిపెడతారా? ఏమంటారు తెలుసా? ఏం తమ్ముడు సిగరెట్, పొగరెట్ మానుకోవచ్చు కదంటే, అన్నా ప్రార్థనకు వచ్చినంత మాత్రాన సిగరెట్ మానుకోమంటే ఒప్పుకోను. నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నేను పుట్టినప్పటి నుంచి పెద్దయినప్పటి మొట్టమొదట నేర్చుకున్న సిగరెట్ అలవాటే. అవసరమైతే బైబిల్ కూడా నాకు నచ్చదు. ఏదో నీ కోసం వస్తున్నా గాని. ఒరేయ్! ఎంత పిచ్చి పట్టినోడు నీ ఊరు మార్చాలి. ఇంత పిచ్చి పట్టారు రకం మనుషులకి ఏం చేద్దాం? అప్పుడప్పుడు కొన్ని దగ్గరికి పోయి కొంతమంది సహోదరులతో మాట్లాడుతుంటాను. బ్రదర్స్‌తో, సిస్టర్‌తో ఫోన్‌లు చేస్తారు. నాకొక అలవాటు ఉందంటారు. ఏం అలవాటు? చెడలవాటు. మానుకోవచ్చు కదంటే, నా వల్ల కావట్లేదు. నీ వల్ల ఎందుకు కాదు? నీ వల్ల ఎందుకు కాదు చెప్పండి? నీ వల్ల అవుద్ది. కానీ నువ్వెందుకు మానుకోలేకపోతున్నావు అంటే, నీలో ఉన్న ఆ దురాశ చావలా. ఏం చావాలి? నీలో ఉన్న దురాశ చావాలి. నీవు నీ భర్తని ప్రేమించు. నీ భార్యను ప్రేమించు. నీ బిడ్డల్లో చూసుకో. చాలు నీకు దురాశ ఉండదింక. కానీ ఈరోజు ఈళ్ళతో తృప్తి ఉండదు. ప్రపంచంతో పోవాలి. అందుకే ఏం జరిగింది తెలుసా? చాలా మంది అంటారు, "అసలు నాకు నువ్వంటే ఇష్టం లేదు. ఇష్టం లేకుండా పెళ్లెందుకు చేసుకుంటావు?" చేసుకున్నావు. ఓకే అయిపోయింది. చేసుకున్న తర్వాత వాళ్ళతో నేను ఉండొచ్చుగా. తర్వాత అంటారు, "ఏదో నువ్వు ఆ నామకార్థానికి ఉండు. నా పని నేను చేసుకుంటాను." ఇలాంటోళ్ళు కూడా ఈరోజు దేవుడిని నమ్ముకున్నామని చెప్పుకుంటే ఎలా కుదురుద్ది చెప్పండి ప్రపంచం? మిమ్ముని బట్టే కదా అన్యజనుల మధ్య నా నామము ఎవరిని బట్టి? మనవల్ని బట్టి అనగాకండి. మనం అట్లున్నమా? మీరు మాట్లాడేది కొద్దిగా నాజూగ్గా మాట్లాడండి. ఏదో ఏదో వచ్చేత్తనే మాట్లాడకండి. మౌనం బట్టి యేసు ప్రభు దగ్గరకొచ్చి జీవితాలు మారని వాళ్ళని బట్టి అని చెప్పండి. యేసు ప్రభు దగ్గరకొచ్చారు గానీ జీవితాలు మారలా. ఈళ్ళని బట్టి దేవుని నామానికి అవమానం వస్తుంది. అందుకని ఇక్కడ ఏమన్నారు తెలుసా? ఈళ్ళలో యుద్ధాలు, పోరాటాలు జరుగుతున్నాయంటక్క. యుద్ధములు, పోరాటములు. మీ అవయవములో పోరాడు ఏటికంట భోగేచ్చా? అవయవాలకు భోగేచ్చలు ఉండొచ్చా? ఉండొచ్చమ్మా? అవయవాలకు భోగేచ్చలు ఉండొచ్చా అసలు? అవయవాలకు ఏముండాలి తెలుసా? దేవుని కోసం బ్రతకాలనిపియాలి. ఈ శరీరం ఎవరిచ్చింది? నా దేవుడిచ్చింది. ఈ శరీరముతో నా దేవుడిని మహిమపరచాలి. ఈ శరీరముతో నా దేవుడిని గణపరచాలి. ఈ శరీరముతో నా దేవుని కొరకు కష్టపడాలనాల్సిన మనుషులు ఈరోజు ఏం చేశారు తెలుసా? దేవుని కోసం ప్రయాసపడే మనుషులు తగ్గిపోయారు. పాపం కోసం ప్రయాసపడే మనుషులు పెరిగిపోయారు ప్రపంచంలో. నేను చాలా సార్లు చెప్తుంటాను. మా ఊరు ఈడ నుంచి ఒక 25 కిలోమీటర్లు ఉంటది తమ్ముడు. 5 కిలోమీటర్లు. మేమక్కడ రెడీ గావాలంటే ఒక అరగంట ముందు రెడీ గావాలి. 5:30కో, 6కి రెడీ గావాలి. 6కి రెడీ అయ్యి బాక్సులు ఎత్తుకొని అక్కడి నుంచి ఇయన్నీ తీసుకొనొచ్చి ఇక్కడ సౌండ్ సిస్టమ్ పెట్టుకొని ఇయన్నీ పెట్టుకున్న తర్వాత అప్పుడంటారు, "ఏదో ఈడు పని పాట లేకుండా వచ్చిండు పోయి ఆడ కూకొని వద్దాం పొమ్మని" అప్పుడు గూడక నిర్లక్ష్యంగా రెడీ అవుతుంటారు చాలామంది.
ఏం తపన లేదు ఈరోజు ప్రార్థన ఉంటుందని ఆలోచన నీలో లేదా? ఏ? రేపు పొద్దున ఆకుకొట్టున పోవాలంటే వచ్చి ఇంటికి వచ్చి పిలిచిన ఆపాదం అంటావా? 3 గంటలకే మట్టి గొడ్డలు పెట్టుకొని బండి మీద ఉంటావు కదా, ఇంకా రాలేదని బస్సు అని అంటావు. ఇంకా రాలేదని క్యారేజ్ అంటావు కదా, 3 గంటల కాడ కూకుంటావు. ఏం నిద్ర పట్టలేదంటే, ఒకవేళ నేను నిద్రపోతే మీరు బాత్రేమో పిలవకుండా పాత్ర, ఎందుకంటే ఒక మంది తగ్గిన కూలి పెరుగుద్దిగా. దేవుని మీద నీకు తపన తగ్గిందంటే నీ జీవితం మారలేదని అర్థం. నేను ఇదే ఫ్రాంక్ చెప్తాను ఎవరికైనా. నేను ఎక్కడున్నా కూడా ఒక భయం, ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలని ఒక తపన, ఒక ఆశ, ఆలోచన. నువ్వు ముందే చూడండి, ఇక్కడ తమ్ముడితో పొద్దు ఎమ్మటే ఫోన్ చేస్తాను, ముందు ఎక్కడున్నారు ఏం తమ్ముడు అని. ఎందుకు చేస్తానంటే మీరు రెడీ ఉండండి అని. ఏమంటారు తెలుసు, పావచ్చులే ఎప్పుడైనా అనుకుంటారు కదా, పావచ్చులే అంతే కదా, అర్థం టైంకి పోవచ్చు అనుకుంటారు కదా. నిజంగా చెప్తాను, ఏమని అనుకోండి, ఇబ్బంది ఏం లేదు, రేపు నుంచి రాకుండా నాకు ప్రారంభం లేదు. కానీ నిర్లక్ష్యం ఏం చేస్తుందంటే పాపానికి దారి తీస్తుంది. అక్క మేము 8 దాకా ఏం పనులు, 9 దాకా ఏం పనులు ఉన్నాయి అక్క మీకు కాడ? నేను సినిమాలు సీరియల్ అయిపోయిన తర్వాత రావాలి కొంపదీసి ఏమన్నా, అంతేనా? మరి సీరియల్ చూసేవాళ్ళు ప్రార్థనకి ఎందుకు వస్తారు నాకు అర్థం కాల. యేసు ప్రభు సేవకుడికి చెప్, నువ్వు సీరియల్ చూసే బాణి అయితే ప్రార్థనకు రాకుండా ఎప్పుడు నుంచి వద్దు. ఎందుకంటే వీడికొచ్చి ఎవరికి అవమానం నీ వల్ల? నిన్ను అనట్లేదు అక్క, నీ వల్ల ఎవరికి అవమానము? దేవునికి. ఇది చాలా మంది చూస్తారు, మీరు కాదు, ఎంతో మంది లైవ్ చూస్తారు, దీన్ని అంతా చెప్తున్నాను. ఎందుకు నీ వల్ల ఎవరికి అవమానం? దేవుడికి. దేవుని అవమానపరచడానికి ఇక్కడికి రావాలా? వివాహము కాకముందు బాగానండి, వివాహము కాకముందు పుట్టింటి దగ్గర నువ్వు ఎలా ఉన్నా కూడా చిన్నపిల్లలే పోనీ అంటారు. వివాహం అయిన తర్వాత మెట్టింటి దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా పడితే అలా తిరిగి తప్పుకోరు. యేసు ప్రభు దగ్గరకు రానంత వరకు నువ్వు ఏ సీరియల్ చూసినా, ఏ సినిమాలు చూసినా, ఎక్కడ తిరిగినా ఓకే, నేను ఎవరు పడుచుకోరు. ఇప్పుడు యేసు ప్రభుతో నీకు సంబంధం పడిన తర్వాత పక్కన అట్టును పడుచుకుంటే యేసు ప్రభు ఒప్పుకోడు. ఒప్పుకుంటా అనుకున్నావా? అందుకే నువ్వు అంటావు, ఎంత ప్రార్థన పోతున్నాం కానీ మా ఇంట్లో అప్పులు తీరలేదని. ఎందుకు తీరతాయి? నువ్వు ప్రార్థన పోతున్నావు కానీ జీవితం మారిందా? ప్రార్థన పోతున్నావు ఏం నా? ఇప్పుడు నేను అనుకో, చాలా మంది అంటారు అప్పుడప్పుడు ప్రార్థన పోతారు. ఇప్పుడు ఏమంటారు చూడండి, ఇందాక మా మహిమ కానీ సురేష్ అన్నట్టు రోజు బడిగిపోతున్నాం. బడిగిపోతే ఉపయోగం ఏముంది? నేర్చుకోవాలి కాడ, వచ్చి ఇంటికి వచ్చి హోంవర్క్ చేయాలిగా, నేను చెయ్యాలి, అవన్నీ రాయాలి. రాస్తే ఈ పుట్టుకతో ఎవరు ముద్దోడు కాదమ్మా, ఎవరు పుట్టుకతో ముద్దోడు కాదు. వీళ్ళకేం లేదు, కష్టపడే స్వభావం లేక ఆ పుస్తకాలు తెచ్చి ఇంక అట్టనే మూసేసి మళ్ళీ రేపు పొద్దున ఆ బ్యాగ్ అట్టనే తీసుకుపోతాడు. లోపల ఏముంది చదివితే కదా వచ్చేది, లోపల ఏముంది చదవాలి కదా. మీరు కూడా ఒక పనికి పోయినప్పుడు క్యారేజ్ అట్నే మొదలుపెట్టి మళ్ళీ ఇంటికి వచ్చి ఆ క్యారేజ్ అట్నే తీసారు అనుకోండి, పని చేస్తారా? నీరసం వచ్చాడు పడిపోరు. టయానికి నేను చెప్తున్నాను, నువ్వు ఆదివారం కానీ శుక్రవారం కానీ నీకు ప్రార్థన ఉన్నప్పుడు ఏమైనా కానీ నేను చెప్తున్నాను, ఈ ప్రాంతంలో నీకు పెందలాడి దేవుని కొరకు నువ్వు రెడీ అయి రావాలి. అలా రెడీ కావాలంటే, పెందలాడే రెడీ కావాలంటే నువ్వు ఎన్ని మానుకోవాలి చెప్పమంటావా? మొట్టమొదటిది నీ పక్కన వాళ్ళతో ముచ్చట్లు కొన్ని మానుకోవాలి. అంతే కదక్క? పక్కన వాళ్ళు తప్పుడు దాకా కూర్చొని మాట్లాడితే ఎవరు? మేము పాస్టర్ గారు ఆయనకేం పని బాట్లేదు, వచ్చి ఉంటాలే కూర్చొని మాట్లాడు, అవి మానుకోవాలి మొదట నువ్వు. నేను ప్రార్థన బాలు లేయి, నేను ప్రార్థన బాలు తొందరగా రెడీగా. ఇందులో ప్రార్థన కంటే అంత భయం వేసిందంటే, నా దేవుడు ఈ రోజు నాకున్నాడు, నువ్వు త్వరగా నేను ప్రార్థనకి వెళ్ళిపోవాలి, నేను సిద్ధపడాలి, నువ్వు వెళ్ళిపోయి మాట్లాడి అడిగేసారు. లేదా నేను ప్రార్థన పడని చెప్తూ వాళ్ళే అనుకున్నాను. కానీ వాళ్ళు పోతానన్నా కూడా ఇంకొకరిని ఎత్తుకుంటావు, వీళ్ళు పోయిన తర్వాత ఇంకొకరిని ఎత్తుకుంటావు, పొద్దుగుకులు అందరిని ఎత్తుకొని వీడికి వచ్చి వాక్యం ఏమంటావు నాకు అర్థం కాదు. వాక్యం ఏమంటావు? నీకు అందుకే చెప్తున్నాను, దురాశలు, దురాశ అంటే ఏదేదో కాదు, ముచ్చట్లు కూడా దురాశే. అర్థమైందా? ముచ్చట్లు అంటే ఏంటి తెలుసా? వ్యవహారం, మన భాషలో చెప్పాలంటే వ్యవహారమేగా. వ్యవహారాలు కూడా దురాశ. ఎందుకు తెలుసా? వాళ్ళతో కొద్దుడు వీళ్ళతో కొద్ది, ఏం మంచి మాట ఏమన్నా మాట్లాడతారా? మాట్లాడేదాన్ని ఈ పక్కన వాళ్ళ గురించే కదా మాట్లాడుకునేది. మీరు ఎప్పుడన్నా ఎవరన్నా ఇద్దరు కూర్చోరు అనుకో, నీ గురించి నేను, నా గురించి నువ్వు మాట్లాడుకుంటే కొంపలే మునగపోవు. మన ఇద్దరం కలిసి వాళ్ళ గురించే మాట్లాడుకునేది. ఎక్కడ పోయినా మన ఇద్దరం కలిసి వాళ్ళ గురించే, మన గురించి అసలు మాట్లాడుకోం. ఎందుకంటే వాళ్ళు తక్కువ, మనం గొప్పవాళ్ళమని చెప్పుకోవటానికి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మనిషి హృదయములో ఉన్న ఆ దెయ్యము మనిషిని పాడు చేసి పెట్టింది అయ్యా. అందుకని నువ్వు ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది దేనికంటే, లోపల ఉన్న దెయ్యాన్ని పోగొట్టుకోవాలి. లోపల ఉన్న దెయ్యం పైన కాదు. నూనె ఇక్కడ రాస్తారమ్మా, ఏడా నూనె రాసేది మీకు తెలుసా? పాస్టర్ గారు ఇక్కడ రాస్తారు, లేకపోతే ఇక్కడ రాస్తారు. నూనె ఎక్కడ రాస్తే పోదు, వాక్యం లోపలికి పోతే దెయ్యం పోద్ది. మరి నూనె రాసుకోవద్దంటే అది నేను వద్దని చెప్పను, అది మీకు మీ శ్వాసం, నేను కాదనట్లా. కానీ లోపలికి ఏం పోవాలి? వాక్యం పోవాలి. ఈ వాక్యం లోపల పోతే లోపల ఉన్నటువంటి చెడు మనం ఇంకా చెయ్యం. అర్థమైందా? ఈ వాక్యం లోపల పోతే లోపల ఏముంది? చెడు. ఈ చెడు ఇంకా చెయ్యం. రేపు అనిపిస్తుంది ఏం తెలుసా? నేను ఈ తప్పు చేశాను కాబట్టే కదా దేవుడు నాతో చెప్పాడు. మనం తప్పు చేయకూడదు, తప్పు చేయకూడదని దేవుడు మనకు వాక్య రూపకం చెప్తున్నాడు. అందుకని చూడండి, బాగా చూడండి, యూదా పత్రిక
యూదా పత్రిక, లేకపోతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:3 తొందరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:3 3:3 మీలో ఏంటంట? అసలు బైబిల్ ఎప్పుడైనా చదివారు ఈ మాట అసూయ అనేది? బైబిల్ ఇవన్నీ ఆడున్నాయని మీరు అనుకుంటారు. మీలో అసూయ, కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? ఏ మనుషులంట? ప్రకృతి సంబంధమైన మనుషులు. ప్రకృతి సంబంధమైన మనుషులు అంటే ఆమేన్. అచ్చిగా చెప్పాలంటే అదే. ఒకడు నేను పౌలు వాడిని, ఒకడు నేను అపోలో వాడిని, ఒకడు నేను కొరంథీ వాడిని, ఒకడు నేను ఈ కేఫా వాడిని. వీళ్ళ వాళ్ళ? మీరు ఎవరు వాళ్ళు అసలు? ఎవరు చనిపోయింది మీకోసం? యేసుప్రభు. మరి యేసుప్రభు వాళ్ళ లేకపోతే ఇంకేవాళ్ళు? ఇప్పుడు ఆ యేసుప్రభు వాళ్ళని చెప్పాలి ఆడనరా? ఇప్పుడు వీళ్ళ దగ్గర పోతే ఇయే చెప్పుకుంటారు. మేమేంది, మేము ఎబ్రోను, మేము పెంతకోస్తు, మేము బాప్టిస్టు, మేము హోసన్న, మేము ఆమిస్టు, యేసుప్రభు వాళ్ళు నూరని చెప్పుకుంటారు ఎడా? మరి వీళ్ళందరూ ఏంది నాకు అర్థం కాలేదు. మీరు పోనీ నేను పడతాను, పేర్లు పెట్టుకొని తప్పు అనట్లేదు, కానీ మీ బ్రతుకు యేసు ప్రభుకు నచ్చినట్టుగా ఉండాలి. పౌలే చెప్తున్నాడు, మీలో అసూయ కలహము. అసూయ కలహము. అసూయలు ఉన్నాయి ఎవరెవరికి మధ్య? ఎవరెవరికి మధ్య అమ్మా? ఈ సెల్ ఫోన్ ఎప్పుడన్నా మీరు చూసారా? సెల్ ఫోన్ తెలియని వాళ్ళు ఎవరు అన్నారు ఈ రోజులలో? ఎవరు అన్నారన్నా? ఎవరు అన్నారన్న సెల్ ఫోన్ తెలియని వాళ్ళు? అందరికీ తెలుసు. ఈ సెల్ ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ పాస్టర్ మీద ఆ పాస్టర్ గొడవ, ఆ పాస్టర్ మీద ఈ పాస్టర్, ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటారు. అవసరం మీద నాకు అర్థం కాలేదు. కలహాలు ఎందుకు వచ్చినాయి? ఒకళ్ళ గురించి ఒకళ్ళకి గొడవలు రావచ్చా? ఇప్పుడు పక్కన ఉన్న మన ఇంట్లో ఉన్నారు చూడండి, ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు చూడండి, ఉంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, డబ్బులు చాలకేమో. నిజమేది, నేను చెప్పేది నిజం, అబద్ధమా? వాళ్ళు అంటారు, ఏందమ్మో వాళ్ళిద్దరు కొట్టుకుంటారు ఏమో, వాళ్ళకి డబ్బులు చాలేదా? ఏంటంటే ఈ వ్యవహారము? వీళ్ళు అసూయల కలహాలు ఎందుకు అసలు నాకు అర్థం కాలేదు. ఎందుకు ఇవన్నీ మీకు అవసరమా? మీరు వచ్చింది పాపములో బంధించబడిన వాడిని బయటికి తీసుకురావాలి, పాపములో ఉన్నవాడికి బయటికి నడిపించాలి, బంధకములో ఉన్నవాడిని విడిపించాలి. ఇదేదో మీరు చేసేటువంటి లోక సంబంధమైన శరీర స్వభావమైంది కాదు, దేవుని సంబంధమైంది. అందుకన్నాడు, మీరు ప్రకృతి సంబంధులు కారా? ఏ సంబంధులు అంట? ప్రకృతి సంబంధులు. అంటే ప్రకృతి సంబంధులు అంటే ఎల్లలో ఏ జ్ఞానం ఉంది? శరీర సంబంధమైన జ్ఞానం. ఇప్పుడు ఏమంటారు తెలుసు? శరీర సంబంధం అంటే మీకు అర్థం కావట్లేదు, క్లారిటీ చెప్తాను. ఎలా వస్తుంది చెప్పండి అది? శరీర సంబంధులు. ఓకే, నేను చెప్పేస్తాలే, నేను దాచిపెట్టుకోండి, వదిలేస్తున్నాను. శరీర సంబంధం అంటే మీరెవరు? మేము వెళ్ళాం, మేము కూడా వాళ్ళం. ఏంది ఆ ప్రార్థన పోతున్నావు నువ్వు? మనం ఒకటి, మా ఇంటి పేరు మీ ఇంటి పేరు ఒకటే, మనం మీరు అందరూ ఒకటే, మన ఇప్పుడు వీళ్ళందరూ ఒగ్గుం పోయిపోండ్రు. మరి వీళ్ళు ప్రకృతి సంబంధులా లేకపోతే మా దేవుని సంబంధులా? అంతే కదా. ఏంది మనం ఏంది మన పార్టీ, ఇది మన పార్టీకి ఒక ప్రార్థన, పార్టీకి ప్రార్థన, పార్టీకి ఒక ప్రార్థన, ప్రాంతానికి ఒక ప్రార్థన, కులానికి ఒక ప్రార్థన, ఇంటి పేరుకి ఒక ప్రార్థన, జాతికి ఒక ప్రార్థన, మనుషులకు ఒక ఏంది దేవుడి కోసం ఏడ మాడుతున్నారు మనుషులు? మీరేంది ఆడికి పోతారు, మీరేంది ఈడికి పోతారు? మనమన్న ఒకటి అయితే ఇప్పుడు మనుషులలో వాక్యం బోలా, ఈ మనుషుల్లోనికి ఏం పొంది? ఏం పొంది? దెయ్యం పొందని చెప్పండి. ఫస్ట్ అదే మీకు చదివించింది. ఏ దేవుడు అనబదునో, ఏది పూజించబడినో దాన్ని అంతటికి ఎదిరించచ్చు, వాడే తానే దేవుని అని చెప్పుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చున్నాడు. ఆడ కూర్చున్నాడు ఆటలాడుతుంటే వీడు మాత్రం వాడు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు. అప్పుడు చాలా మంది వస్తుంటారు, పాస్టర్ గారు మీరు ఎవరన్నారు నన్ను? ఒక ఆయన వేరే చూడకపోతే, నేను మనిషిని అన్నాడు. ఎటకారమా అన్నాడు, లేకపోతే నీకేమైనా చమత్కారం అని చెప్పినాడు. నువ్వు ఎవరంటే కాని రావట్లేదు, నాకు 2 కాళ్ళు 2 చేతులు 2 కాళ్ళు, నేను మనిషినే కదా. మరి ఇంకెవరనేది ఏంది? అంటే వాడికి పట్టింది పెద్ద దయ్యమనిపించింది నాకు. మర్చిపోయి నేను ముయ్యాలని అనుకో, మనం ఒకటే, మేము కూడా వాళ్ళమే అంటే ఇంకొకళ్ళేంది? అసలు ఏంది తత్వము? ఈ రోజు ప్రపంచంలో ఇలాంటిది వచ్చి మనుషుల్ని విడగొట్టేసి నాశనం చేసి పరిపాలన చేస్తుంది. అయితే ఇది చచ్చిందే, ఇంకొక తత్వం వచ్చేసింది. ఏ తత్వం అంటే అది దెయ్యపు స్వభావం. మనం ఇంతకాలం అన్నట్టు ఒకటి అంటుంటాం, ఏంటంటున్నట్ట, ఏంటి ప్రార్థన పోయి కూడా తాగుతుంటే తాగని అడుగురుండు చెప్పు అంటున్నట్ట. ప్రార్థన పోయి కూడా ప్రార్థన పోయి తాగని వాళ్ళు ఎవరు చెప్ప అంటే ప్రార్థన పోయిన వాళ్ళు కూడా తాగుతురా అని అనుకుంటారు జనాలు ఈ రోజులలో. నిజమే, చూస్తున్నారు కదా ఎప్పుడన్నా. ఏడొచ్చి కూర్చుంటే అందరం ప్రార్థన చేస్తుంటే ఆడపోయి ముందు సేపు కాడు అటు మళ్ళీ కొన్ని సిగరెట్ తాగుతుంటే ఏం చేస్తారు వీళ్ళు? మరి మనం చూసి ఏమనాలి?
జీవితం మారాలన్న, బ్రతుకు మారాలక్క, మనసు మారాలక్క, ఉద్దేశాలు మారాలి, మాటలు మారాలి, ఆలోచనలు మారాలి, స్వభావం మారాలి. ఎప్పుడైనా మారిందా? ఎవరినైనా మారింది తత్వము? అందుకని ఏమన్నాడు తెలుసా? మీ అవయవాలలో ఎక్కడంట? అవయవాలలో ఏమున్నాయంట? భోగేచ్ఛలు. ఈట కోసం ఇప్పుడు భర్తతో భార్య గొడవ. నా ఇష్టం, నీ ఇష్టం అనే దాన్ని ఫెయిల్యూర్ చేసుకోమనరు. నేను ఇప్పుడే చెప్తున్నాను. నా ఇష్టం, నీ ఇష్టం కాదు. నీ ఇష్టము ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? నీ భర్త చేతిలో. ఒక స్త్రీ గుర్తుపెట్టుకోవాలి, నీ ఇష్టము నీ భర్త చేతిలో ఉంది. అలాగే క్రైస్తవులుగా మారిన మనకు మన ఇష్టము లేదు. ఇప్పుడు నీ ఇష్టం ఎవరి చేతిలో ఉంది? ఆమేన్. దేవుని చేతిలో ఉంది. ఇప్పుడు నువ్వేం చెప్పినా దేవుడి నచ్చినట్టే ఉంటా గాని నాకు నచ్చినట్టు నేను ఉండనని చెప్పాలి. ప్రార్థన జరుగుతుంది ఎవరికి నచ్చినట్టు? ఇప్పుడు నీకు నచ్చినట్టు అడుగుకోకూడదు. పరుగెత్తుకొని రావాలి దేవుడి దగ్గరికి. దేవుడు నా దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను పోవాలని. అందుకన్నాడు, మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుతున్నాయంటే మీ అవయవములో పోరాడు భోగేచ్ఛల నుండే కదా. ఆ యుద్ధాలను ఆపాలంటే ముందు లోపల ఉన్నటువంటి శరీర తత్వం సావాలి. శరీర స్వభావం కాదు, ఆధ్యాత్మికంగా మారిపోవాలి. ఆధ్యాత్మికమైనోడికి శరీర సంబంధమైన వాటి మీద ఏముండదు? కోరిక, ఆశ ఉండదు. శరీరాన్ని బాగా ఉంచుకుందామే, శరీరాన్ని మంచిగా చూసుకుందామే, శరీరాన్ని బాగా ఇది ఉండదు ఇంకా వాడికి. వాడికి ఏమనిపిస్తుంది తెలుసా? ఆధ్యాత్మికంగా పక్కన వాళ్ళ కోసం నేను సావటానికని రెడీ అనుకుంటాడు. అందుకని అవినీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసు ప్రభు వారు తన ప్రాణం ఇచ్చాడు. ఎంత బాగా రాయబడింది తెలుసా? నీతిమంతుడైన యేసు ప్రభు వారు. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్తున్నాను ఒక మాట ఏనండి. మనం మారామనేది ఎక్కడ చూపించాలి? క్రియలలో చూపించాలి. నువ్వు మారావు అన్నది ఎక్కడ చూపించాలి? నీ మాటలో చూపించాలి. నువ్వు మారావన్నది నీ ప్రవర్తనలో చూపించాలి. ఎందుకంటే చూడండి, యూదా పత్రిక 1:16 యూదా పత్రిక 1:16 తొందరగా 1:16 ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. యూదా పత్రిక అంటే ఇంకెక్కడో ఉండదు. రాయబడించండి. వారు తమ దురాశల చొప్పున నడుచుకొనుచు లాభం నిమిత్తం మనసులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంపమైన మాటలు పలుకును. ఏందంట? వారు తమ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. దురాశలు ఎప్పుడు చచ్చిపోవాలక్క? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మానుకోవాలక్క. ఒక దేవుని సేవకుడిగా, ఒక మీ యొక్క ఆత్మీయ సహోదరుడిగా నేను చెప్తున్నాను. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మనలో ఉన్న కోరికలు చంపుకోవాలి. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నీలో ఉన్న తత్వం మానుకోవాలంతే. ఇదివరకు ఆశలు, ఆలోచనలు ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మానుకోవాలమ్మా. ఎందుకంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. దానికోసం బతకాలి క్రైస్తవుడు. జబ్బుల కోసమో, రోగాల కోసమో, వ్యాధుల కోసమో, ఇది రెండో నన్ ఆఫ్. దాని గురించి పెద్ద పడుచుకోవద్దు. ముందు నీ జీవితం మారాలి. జ్వరం వచ్చిందంటే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకొని తగ్గుద్ది. నేను చెప్తున్నాను ఇక్కడ. ప్రార్థనకు వచ్చితే తగ్గదంటే నేను తగ్గుద్ది అంటాను. ఇది కాదంట. మళ్ళా జ్వరం రాదా? చెప్పండి, రాదా? కడుపుల నొప్పి వచ్చిందంటే ప్రార్థన చేసుకుని తగ్గుద్ది, నేను తగ్గదంట. మళ్ళా రాదా కడుపుల నొప్పి? కానీ పరలోకం పోతే మళ్ళా ఎప్పటికీ. అందుకని పరలోకం కోసం బతుకు. ఇవన్నీ నీకు ఇస్తాడు ఆయన. ముందు దానికోసం బతుకు. ఎన్ని ఇచ్చేస్తాను నీకు ఆయన, అన్ని చేస్తాను. నేను చేయడంట. దెయ్యాలు నిలగొడతాడు, రోగాలు పోగొడతాడు, బాధలు తీసేస్తాడు, నిందలు నిట్టూర్పులు తీసేస్తాడు, ఎన్ని తీసేస్తాడు కాదనట్లా. కానీ ముందు నువ్వు బతకాల్సింది పరలోకం కోసం. నువ్వు పరలోకం కోసం పోవాలి. పరలోకం కోసం ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకోవాలి. పరలోకం కోసం నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే పాత జీవితాన్ని మానుకుంటావు. పరలోకం కోసం యేసుప్రభుని నమ్ముకుంటే పాపాన్ని విడిచిపెడతావు. పరలోకం కోసం యేసుప్రభుని నమ్ముకుంటే పాపానికి స్వస్తి చెప్తావు. నువ్వు ఎప్పుడైతే పాపానికి టాటా బై బై చెప్తావో నీ భార్య సంతోషంగా ఉంటుంది, నీ బిడ్డలు సంతోషంగా ఉంటారు, నీ భర్త సంతోషంగా ఉంటుంది. నిన్ను చూసి భయపడే నీ బిడ్డలు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి అమ్మా నాన్న అంటారు. ఏంటంటే మా నాన్న మారాడని వాళ్ళు చెప్పాలి, మా అమ్మ మారిపోయిందని వాళ్ళు చెప్పాలి. అలా చెప్పాలంటే నీ పాత జీవితానికి నువ్వు టాటా చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పలేరు ఈ రోజులలో. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పలేరమ్మా? ఎందుకు చెప్పలేరు చెప్పండి అక్క? వీళ్ళు కరెక్ట్గా లేరు కనుక. ఏంద్రా అటు ఇటు తిరుగుతున్నావు? నువ్వేమన్నా ఇంటి పట్టున ఉంటున్నావే? నువ్వు కూడా మందు దాకా ఆడాడ పడిపోతుంటే నువ్వేందే నాకు చెప్పేది? అవును, నిజంగా నువ్వు కరెక్ట్గా ఉండు.
నీ ఇంట్లో నీ పిల్లలు నీ కంట్రోల్లో ఉంటారు. నువ్వు పర్ఫెక్ట్గా ఉండు, నిన్ను చూసి వాళ్ళు భయపడతారు. నువ్వు కొట్టాల్సిన పనిలా, నువ్వు కరెక్ట్గా బతికితే వాళ్ళు భయపడతారు నిన్ను చూసి. నీ బ్రతుకే వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి ఈరోజు. నీ జీవితమే ఎదుటి వాళ్ళను మార్చేది. కాబట్టి ఈరోజు నీతో నాతో మనందరితో నేను మాట్లాడిన ఒకే మాట ఏంటంటే, మన అవయవాలలో ఉన్నటువంటి పాపపు కోరికలను చంపుకుందాం. ఏం చంపుకుందాం? పాపపు కోరికలు చంపుకుందాం. అది నువ్వు నేనే కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ చంపుకోవాలి. అందే దేవుడు కోరుకున్నది. యేసు ప్రభు అనేది మతం మారమని చెప్పలా, మనసు మారమని చెప్పాడు యేసు ప్రభు. నీ పాపాన్ని మానుకొని నీతిగా బతుకు, అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. అది చెప్పటానికి ఈరోజు అర్థం కాక ప్రపంచ క్రైస్తవ్యం ఏదేదో చెప్తుంది, ఏదేదో చెప్తే మారడు. చెప్పాల్సింది చెప్తే చాలు, అంతే వాళ్ళకు. అప్పుడు నీ జీవితం మారుద్ది, వాళ్ళ జీవితం మారుతాయి. వాళ్ళు మారినంటే వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు నువ్వు వద్దన్నా వచ్చేస్తారు అంతే. ముందు మారాల్సింది మనసు మారాలి, మనిషి మారాలి. అప్పుడు నువ్వు దేవునితో ఏకమై ఉంటావు. అప్పుడు పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు. అలా నువ్వు ఉండాలంటే నీలో ఉన్నటువంటి ఆ తత్వం సావాలి. నీ వల్ల నా వల్ల కాకపోతే యేసు ప్రభు దగ్గర ఇప్పుడు ప్రార్థన చేయండి. ఎవరన్నా మనలో ఉంటూరన్నా, నువ్వు ఎక్కడ కూర్చొని ఎక్కడున్నా కనుక, ఈ వ్యసనం నన్ను పట్టుకుందయ్యా, ఈ అలవాటు నన్ను పట్టుకొని పీడిస్తుంది, నా కుటుంబంలో నాకు నా కుటుంబానికి మధ్య ప్రశాంతత లేకుండా ఈ అలవాటు నన్ను పాడు చేసిందయ్యా, ఈ అలవాటులో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, నువ్వు నన్ను బయటికి తీసుకురా. 18 సంవత్సరాల నుంచి సాతాను పట్టిన ఆమెను బంధకాల నుంచి విడిపించావు. నేను 20 సంవత్సరాల నుంచి వ్యభిచారము, తాగుడు, తిరుగుడు, బూతు మాటలు, అబద్ధాలు, సీరియల్, ఈ బంధకంలో ఉన్నానయ్యా. నా వల్ల కాలేదు బయటికి రావటానికి, నువ్వే నన్ను బయటికి తీసుకురామని ప్రార్థించి, దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చి నీ కుటుంబంలో నీకు ప్రశాంతత అనుగ్రహిస్తునుగాక. ఆమేన్. అందరూ తల వంచండి, ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థనలోకి పోతాం. కృపాసత్య సంపూర్ణుడైనటువంటి మా ప్రియ